Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10వ సంవత్సరం అడుగుపెడతా ఉంది. 4 మాసాలు మోసిన తర్వాత బిడ్డ బయటపడేట్టుగా 10వ సంవత్సరం అడుగుపెడతా ఉంది. కానీ తెలంగాణ మాత్రం ఇంకా పసికందుల్లాగానే ఉంది. 10 ఏళ్ళు అయితే బయటికి నడవాల, పిల్లలు నడుచుకుంటూ తిరగాల. కానీ పుట్టిన పసిపెట్టి ఎట్లా ఉందో అదే పద్ధతిలో ఉంది తప్ప అంతకన్నా మించి మాకేం కనపడడం లేదు. అయితే దీనికోసం కాదు, 14 మంది పైన యువకులు విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకున్నారు, పోలీసు కాల్పులు చనిపోయారు. ఇలాంటివి సాధించడానికి తెలంగాణ చాలా నాణ్యమైనటువంటి రాష్ట్రం. మౌలిక సదుపాయాలు చాలా ఉన్నాయి, మినరల్స్ బాగా ఉన్నాయి, కష్టపడే జనం ఉన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఇతర దేశాలకు పోయి పనిచేస్తూ ఉంటారు. కావేరీ కృష్ణా నదీ జలాలు ఉన్నాయి. మరి కష్టపడే జనం ఉండి, నదీ జలాలు ఉండి, మంచి భూమి ఉండి, భూగర్భంలో ఉన్నటువంటి సంపద ఉండి, ఇంకా ఎందుకు నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు? ఆకలి చావులు జరుగుతూ ఉన్నాయి, పేదరికం అనిపిస్తూ ఉంది. హైదరాబాద్ చుట్టూ ఫ్లైఓవర్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ 50 కిలోమీటర్లు దాటిన తర్వాత పేదరికం కనిపిస్తూ ఉంది. దీనికోసం కాదు తెలంగాణ సాధించుకుంది. అనేక రాజకీయ పార్టీలు తెలంగాణ సాధన కోసం ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయి. ఒక పార్టీ తెలంగాణ ఒక మాట మాట్లాడితే ఆంధ్రలో ఇంకొక మాట మాట్లాడేది, ఆ ప్రకారం మాట్లాడేవాడు. ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆ గోల్కొండ పోయి జెండా వేశాడు. వాళ్ళ పార్టీ కూడా ఆంధ్రాలో సమైక్యాంధ్ర, తెలంగాణ సపరేట్ తెలంగాణ తప్ప 27 జిల్లాల్లో పొరపాటు కూడా సమైక్యం చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ అదే ఆటాడింది, టీడీపీ అదే ఆటాడింది. ఒక సిపిఐ ఒకటే 23 జిల్లాలలో ఒకే మాట పైన, ఒకే నినాదం పైన నిలబడి కమ్యూనిస్ట్ పద్ధతి కూడా కానీ కాదు. మా దిశబొమ్మలు తగలబెడితే కూడా మా దిశబొమ్మలు కాదురా, నన్ను తగలబెట్టా సరే ప్రత్యేక తెలంగాణ ఉంటామని చెప్పి ఉంటే అది భారత కమ్యూనిస్ట్ పద్ధతి చెప్పేది కూడా కానీ కాదు. కానీ ఇప్పుడు చూస్తే ఆనాడు ఆవిర్భావం ఫోటో చూసాం. ఆ ఫోటో చూస్తే ఇప్పుడు ఫోటోలు చూస్తే అప్పుడు ఫోటో నిజమైన పోరాటకుండా ఉండేవాళ్ళు, ఇప్పుడు పోరాట ఫలితాన్ని భక్షించేవాళ్ళు ఎక్కువ మిగిలిపోయారు. దానికోసం కదా మనం సాధించుకుంది. ఒకవైపు ప్రజల చుట్టూ తిరిగి ఉద్యమాల చుట్టూ తిరిగితే తెలంగాణ వచ్చింది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి స్వాముల చుట్టూ, ఆసాముల చుట్టూ, సాధువుల చుట్టూ, యజ్ఞం చుట్టూ, యాగాల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. యజ్ఞం యాగాల చుట్టూ తిరిగితే కదా ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చింది. ప్రజలు నమ్ముకుంటే వచ్చావు, ఇప్పుడు ప్రజలు నమ్ముకోకుండా మళ్ళీ యజ్ఞ యాగాలకు పోతున్నావు. పోతే యజ్ఞ యాగాలు చేసేవాడు నీకన్నా గొప్పవాడు ఉన్నారు. బీజేపీ చేస్తావా? బీజేపీ పుట్టిందే యాగం పుట్టారు. వాళ్ళు డామినేట్ చేయాలంటే యాగం ద్వారా డామినేట్ చేయలేవు, పాలసీ ద్వారా డామినేట్ చేయాలా, సెక్యులర్ ద్వారా భాష డామినేట్ చేయాలా. అంతేగాని వాళ్ళు చేసే పూజలు, వాళ్ళు చేసే యాగాలు, వాళ్ళు చేసే మంత్రాలు దాని ద్వారా పోవాల్సిన పని లేదు. దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ వ్యాప్తంగా గల్లీ నుంచి మరి పట్టణం దాకా జరుగుతూ ఉన్నాయి. అయితే ఏదైతే ప్రజలు అన్నాడు ఆకర్షిస్తున్నారో, ఏదైతే తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయన్నారో, నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవ పరిపాలనకు సంబంధించి వీటిలో ఒక భాగం, కొంత భాగం ముందుకు పోయినా చాలా భాగం వెనుకబడి ఉన్నది. తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొనేటువంటి మరి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అందులో ప్రత్యేక తెలంగాణ సంబంధించినటువంటి మరి బయ్యారు ఉక్కు ఫ్యాక్టరీ కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, లేదా గురుకుల విశ్వవిద్యాలయం కానీ, లేకుంటే ఇంకా కాళేశ్వరం లాంటి వాటికి, లేదా పాలమూరు రంగారెడ్డి వాటికి జాతీయ హోదా కానీ, ఇవన్నీ ఇవ్వడంలో కేంద్రం బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కక్షపూరితంగా వివరిస్తున్నది. అందులో పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తుంది. సాగునీటి ప్రాజెక్టుల మీద కృష్ణా జలాల పంపకం ఇప్పటికీ చేయలేదు. ఇంకా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏమో ఇవాళ నియామకాలకు సంబంధించి అనేక అవకతవకలు చోటు చేసుకుంటా ఉన్నాయి. నిరుద్యోగ వృత్తి రాలేదు, తర్వాత ఉద్యోగాలు రాలేదు. ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ వృత్తి అంటే రావాలి. ఇది ఆకాంక్షలు అన్నాడు. 1400 మంది విద్యార్థి యువకుల బలిదాన పునాదుల మీద తెలంగాణ ఏర్పడినటువంటి నేపథ్యంలో ఇంకా ఆకాంక్షలు నెరవేరాలి. ఇలాంటి నేపథ్యంలో తప్పనిసరిగా మరి తెలంగాణ ఆకాంక్షల కొరకు సిపిఐ రానున్న కాలంలో ప్రజల పక్షంగా ఉంటుందని చెప్పి తెలియపరుస్తుంది.